ఈరోజు మనం జోగులాంబ గద్వాల జిల్లా 5వ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాము. అయితే అక్కడ చూసుకున్నట్టయితే అంబేద్కర్ చౌక్, ఇక్కడ చూసుకున్నట్టయితే కొత్త బస్ స్టాండ్. మనకి ఇది బ్రిడ్జి కొత్తగా ఏర్పడిన తర్వాత దీనికి లైటింగ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయలేదు. దానివలన రాత్రి బీభత్సమైన చీకటిగా ఉంటుంది. ఇటు నుంచి చాలా రకమైనటువంటి ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. మొన్న ఇక్కడ ఒక రైతు ఆయన అనుకోకుండా లైట్ ఆఫ్ అయింది. అనేది ముందర ఫోన్ మాట్లాడడానికి బండి ఆఫ్ చేయడం జరిగింది. వాళ్ళ యాక్సిడెంట్ ఆ రకంగా కరెంటు లేనందువలన వాళ్ళకు అట్లా యాక్సిడెంట్ ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు ఏదైనా తెలియక జరిగిన ప్రమాదాలకు చాలా ఉంటాయి. ఈ చీకటి అనేది మనం తొలగించవచ్చు. అంటే ప్రభుత్వం మీద స్పందించి లైట్లు వేస్తే వెలుతురు ఉంటుంది. ఆ వెలుతురు ఉండడం వల్ల ఎవరికి ఏ ప్రమాదం జరగదు. మనము చీకటి ఉంది అని తెలిసి కూడా దాన్ని అట్లే వదిలేస్తున్నారు మన అధికారులు. అంటే ఇలా కనిపిస్తలేదా, లేకపోతే ప్రభుత్వానికి కనిపిస్తలేదా? ఇప్పుడు రాత్రి అనుకోని సందర్భాల్లో ఆడవారు మహిళలు వస్తూ ఉంటారు. వాళ్ళు కనీసం ఈ బ్రిడ్జిని దాటాలి. కనుక ప్రభుత్వం దీన్ని తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఖచ్చితంగా ఈ యొక్క బ్రిడ్జికి లైట్లు ఏర్పాటు చేయవలసిందిగా మున్సిపాలిటీ కమిషన్ని అలాగే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై!